హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్ అండి. పొద్దున్నే లేచిన తర్వాత పిల్లలకైతే ఎగ్స్ అయితే ఉడకబెడతాను. ఎగ్స్ తర్వాత పాలు కూడా కాగబెట్టేస్తాను. పాలల్లో కొంచెం బూస్ట్ వేసి అయితే కలిపి పిల్లలకైతే ఇస్తాను. ఫస్ట్ ఎగ్ తిన్న తర్వాత పిల్లలకి బూస్ట్ అయితే కల్పిస్తాను. ఇంకా పిల్లలకైతే ఎగ్స్ పాలు తాపించిన తర్వాత ఇంక మా వారు కూడా ఫ్రెష్ అయితే వచ్చారు. ఇంక మా వారు నేను కలిసి ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా మా పాప వచ్చేసి ఆడుకుంటా ఉన్నాం అనేసి అయితే ఇక చెప్తా ఉంది. ఇంకా ఆడుకుంటుంది. ఇంకా మార్నింగ్ లెగవంగానే ఇంకా కాఫీ టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంక మా వారైతే ఏం కర్రీ చేయాలైతే నేను అడుగుతున్నాను. దానికి మా వారైతే చెప్తున్నారు, పలానా కర్రీ అయితే చెయ్యి అనేసి అయితే చెప్తున్నారు. ఇంకా ఎగ్స్ అయితే చేసి ఇంకా పిల్లలకైతే తినిపించడానికి అయితే తీసుకొని వచ్చానండి పిల్లల్ని. మా పెద్ద పాప అయితే ఎగ్స్ చూడంగానే ఇంకా తనకైతే చాలా ఇష్టము. అలానే మా చిన్న పాప కూడా అయితే పిల్లలకి ఎగ్ ఇచ్చేసి అయితే ఇంకా నా పని అయితే నేను చేసుకోవడానికి అయితే వెళ్ళానండి. ఇంక మా పాప అయితే తనంతట తానే తినేస్తుంది, మనం తినిపించిన అవసరం లేదు. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఇంకా బట్టలు వేసేసానండి. బట్టలు వేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ అయితే మా వారు ఎందుకని తీసుకున్నారంటే ఇంకా నాకైతే 2 సీజన్లు అయ్యాయండి. ఇంకా బట్టలు ఉతకడానికి అవ్వట్లేదు. ఇంకా అందుకని మా వారు అయితే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నారు. ఈ వాషింగ్ మిషన్లో ఏంటంటే లిక్విడే కాదండి, ఇంకా సర్పు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఇంకా దాంట్లోకి బట్టలు వేసేసి అయితే ఇంకా గిన్నెల కాడికి అయితే వచ్చేసాను. ఇంకా దాని దగ్గరే నుంచి ఉంటే ఇంక పని అంతా ఆగిపోతుంది అనేసి అయితే ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకుంటే అది కూడా ఇంక ఈలోపు ఇంకా బట్టలు ఉతికే లోపులోనే ఇంకా గిన్నెలు కూడా కడుగేసుకొచ్చేసానైతే ఇంకా దాంట్లో అయితే వేసేసి గిన్నెల దగ్గరికి వచ్చేసి అయితే గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. ఇంకా గిన్నెలు కడిగి వచ్చే లోపల అయితే మిషన్ బటన్ అయితే పడిందండి. ఇంకా 2 టైమ్స్ అయితే వాష్ చేస్తాను. ఇంకా అయిపోయిన తర్వాత దాంట్లో మనం పిండుకోవచ్చు, కానీ టైం ఎక్కువ అవుతుంది అనేసి అయితే నేను అలానే చేతితోనే పిండేసి ఆరేస్తాను. ఇంక ఈ లోపల నేను బట్టలు ఆరేస్తూ ఉంటే మా చిన్నత్తయ్య కూడా వచ్చేసిందండి. మా చిన్నత్తయ్య ఇలానే వదిన వాళ్ళ పాప ఇద్దరు కలిసి వచ్చారు. అదిగోనండి ఇంక మా పాపని ఎత్తుకున్నానని అయితే మా వదిన వాళ్ళ పాప కూడా నన్ను ఎత్తుకోమని అయితే అంటుంది. ఇంక చూసారా ఎలా హాయ్ చెప్తుందో. మీకు తెలిసే ఉంటుంది, వదిన ఛానల్లో ఈ పాప కొన్ని వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇంక నేను పిల్లలతో ముద్దులాడుతుంటే అత్తయ్య వాళ్ళు మావయ్య వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంక మా వారు కూడా వచ్చి మేనగోడలను అయితే ముద్దులాడుతూ ఉన్నాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, హాయ్ చెప్పండి అనేసి అయితే తన మేనగోడలను అయితే ముద్దులాడుతున్నాడు. ఓకేనండి, ఈరోజు ఇలా గడిచిపోయింది. మరో వీడియోతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.